ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి. ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఏప్రిల్ నెల 28వ తేదీ నుండి మే నెల 4వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మేషరాశిలో రవి, గురు, శుక్రగ్రహాలు, కన్యారాశిలో కేతుగ్రహం, అలాగే ధనస్సు రాశిలో చంద్రగ్రహం, కుంభరాశిలో శనిగ్రహం, అలాగే మీనరాశిలో బుధ, కుజ, రాహుగ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మకర రాశి వారి గురించి తెలుసుకుందాం. మకర రాశి వారికి రాశి నుండి 2వ స్థానంలో శనిగ్రహం, 3వ స్థానంలో బుధ, కుజ, రాహుగ్రహాలు, 4వ స్థానంలో రవి, గురు, శుక్రగ్రహాలు, అలాగే 9వ స్థానంలో కేతుగ్రహం, 12వ స్థానంలో చంద్రగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ మకర రాశి వారికి అనుకూల ఫలితాలతో పాటు ప్రతికూల ఫలితాలు కూడా ఉండి ఉన్నాయి. అంటే శుభాధిక్యత కలిగినప్పటికీ మిశ్రమ ఫలితాలుగా ఈ వారం చెప్పుకోవచ్చు. అయితే ఆలోచన తీరు అంతా కూడా బాగానే ఉంటుంది. అయితే అనుకూలత బాగానే ఉన్నప్పటికీ ఆలోచన తీరు అది కూడా అంత అనుకూలంగానే ఉంటుంది. అయినప్పటికీ మనం స్వతంత్రమైన నిర్ణయాలు తీసుకొని అమలు చేయడానికి కొంత ఇబ్బంది పడవలసిన పరిస్థితి ఉంటుంది. అయితే ఆలోచనలు, అభిప్రాయాలు ఎప్పటిలాగా చేసుకుంటూ వెళితే బాగానే ఉంటుంది. వీరికంటూ స్థిరమైన అభిప్రాయాలు ఉన్నాయి, స్థిరమైన లక్షణాలు ఉంటాయి. అవన్నీ కూడా యథాతథంగా అమలు చేస్తే అనుకూలంగానే ఉంటుంది. కొత్త ప్రయత్నాలు, కొత్త ఆలోచనలు, కొత్త విధానాలు పెట్టుకుంటే కొంత ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ధనయోగాదులు బాగా అనుకూలంగా ఉన్నాయి. అది స్థిరమైన ధనయోగాదులు ఎప్పటిలాగానే ఉంటూ ఉంటాయి. కొత్తగా ప్రయత్నం చేసే వాటికి మాత్రం అంత అనుకూలం కాదు. సాధారణమైన స్థితి ఎప్పటిలాగానే ఉండే వాటన్నిటికీ కూడా అనుకూల స్థితి బాగానే కుదురుతుంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా సఖ్యత బాగానే ఉంటుంది. అయితే దానిలో అనుకోకుండా కొత్త వ్యక్తులు, కొత్త పరిచయాలు జరుగుతాయి. మాతృ సంబంధించిన వర్గంలో కానీ, పితృ సంబంధించిన వర్గంలో కానీ కొంత ఇబ్బందికరమైన మాటలు వినవలసి వస్తుంది. గృహ వాహన యోగాదులు సాధారణంగానే ఉంటాయి. పెద్దగా ఇబ్బందికరమైన విషయాలు అయితే కావు. అలాగే కొనుగోళ్లు, అమ్మకాలు చేయాలనుకున్న వాళ్ళకి గృహ వాహన యోగాదుల్లో ఈ వారం అనుకూలంగా ఉంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇటువంటి సందర్భం మరలా చాలా రోజుల తర్వాత కానీ రాదు. అంటే అమ్మకాలు, కొనుగోళ్లు చేయాలనుకున్న వాళ్ళకి ఈ వారంలో ప్రయత్నం చేస్తే బాగానే ఉంటుందని అర్థం. అలాగే విద్యా వ్యవహారాదులు, కొత్త కొత్త కోర్సులు, విషయాలు తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి ఇది సరైన సమయంగానే చెప్పబడుతుంది. అలాగే రుణ సంబంధించిన విషయాల్లో అంత అనుకూలత లేదు. సాధారణమైన అనుకూలత ఉంటుంది. అది రుణాలు తీర్చుకోవడానికి కొంత ఉపయోగపడే అవకాశం ఉంటుంది. రుణాలు కొత్తగా చేయవలసిన పరిస్థితి అయితే ఈ సమయంలో అనుకూలం కాదు. తీర్చుకోవడానికి బాగానే పనికొస్తుంది. ఆరోగ్య విషయంలో స్వల్పమైన ఇబ్బందులు ఉండవచ్చు. కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది.
అలాగే మిత్రులతోటి భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంది. కొంత జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి అయితే ఉంటుంది. అలాగే అనవసరమైన విషయాల్లో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడం, మనకి అవసరం లేని విషయాలు, అలాగే రాజకీయపరమైన విషయాలు అనే విధానంలో ఎక్కడో చోట ఆర్గ్యుమెంట్లు పెట్టుకొని దాన్ని లేని సమస్యను తెచ్చుకొని అనవసరమైన ఆర్గ్యుమెంట్ వల్ల పెంచుకోవడం జరుగుతుంది. దానివల్ల ఇబ్బందులు కలుగుతాయి. అనవసరమైన విషయాల్లో మనం ఈ వారంలో ప్రయత్నం చేయకుండా కలగజేసుకోకుండా ఉంటేనే మంచిది. ఈ వారం ఆరోగ్యపరమైన విషయాల్లో మాత్రం బాగానే జాగ్రత్త వహించాలి. కాబట్టి కొంత ప్రయాణాలు అవి చేయకుండా ఉండడం మంచిది. దైవ దర్శనాలు అవి చేసుకోవడానికి అనుకూలంగానే ఉంది. దైవ సంబంధించిన విషయాలకి కొంత ఖర్చు చేస్తారు. భార్యాభర్తల మధ్య అంత సఖ్యత ఈ వారం కనపడటం లేదు. కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి అయితే ఉంటుంది. అభిప్రాయ భేదాలు, భిన్నమైన ఆలోచనలు ఉంటాయని అర్థమవుతుంది. అలాగే కొత్తగా పెట్టుబడులు, డిపాజిట్లు ఏదైనా చేయవలసిన సందర్భం వచ్చినా అది ఈ వారం అంత అనుకూలం కాదని గుర్తుంచుకొని ఆపితేనే బాగుంటుంది. అయితే ఒక్కోసారి అనుకోకుండా ఏదో షేర్ మార్కెట్ కానీ రియల్ ఎస్టేట్ కానీ అలాంటి వాటిల్లో భ్రమకు లోనై ప్రయత్నం చేస్తే ఇబ్బంది పడవలసిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి అలాంటి కొత్త ప్రయత్నాలు ఈ వారం అంత అనుకూలం కాదని గుర్తుంచుకోవడం మంచిది. అలాగే భాగ్యస్థితి సాధారణంగా ఇబ్బంది లేకుండానే ఉంటుంది, బాగానే ఉంటుంది. భాగ్యం వృద్ధి అవుతుందని కూడా చెప్పవచ్చు. ఉద్యోగ స్థితిలో మంచి అనుకూలత కనపడుతుంది. మనకి ఉద్యోగ స్థితిలో మంచి కీర్తి ప్రతిష్టలు కలిగే అవకాశం ఉన్నది. ఉద్యోగ, వృత్తి, వ్యాపారాది విషయాలందరికీ కూడా ఈ వారం అంత బాగానే అనుకూలంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే మనం చేసిన పనికి గుర్తింపు, గౌరవం, కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. కాబట్టి మంచి శుభ లక్షణాలు ఉన్నాయనే చెప్పవచ్చు. మనం చేసిన పనులకు చేసే పనులకు బాగా కీర్తి, గుర్తింపు కలుగుతాయని అర్థమవుతుంది. అన్ని విధాల విషయాల్లో కూడా ఈ వారం కొంత లాభసాటిగానే ఉంటుంది. దానితో పాటు ఆర్థికపరమైన ఖర్చులు, వ్యవహారాదులు సాధారణంగా ఉంటూ ఉంటాయి. అది అనుకూలమైన శుభ లక్షణాలు కలిగిన ఖర్చులుగానే చెప్పవచ్చు. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ వారం ఈ మకర రాశి వారు ఆంజనేయ స్వామి ప్రార్థనా నమస్కారాలు చేసుకుంటే బాగుంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.